అసలు నువ్వు ఇప్పుడు ఎంతలో ఉన్నావయ్యా? నీ లేటెస్ట్ కొటేషన్ ఎంతో చెప్పు. భయపడకు బావా, నాకు అసలు పైసా కట్నం అందు. ఎంత ఎదిగిపోయావయ్యా ప్రతాప్. హీఈస్ రియల్లీ గ్రేట్. అసలు పెళ్లి కొడుకులంతా నీలాగా నిజాయితీగా ఉంటే వరకట్న పిశాచాన్ని కోకటి వేళతో సహా పీకేయచ్చు. ఇంకా కూర్చున్నావంటే లే, అవతల పెళ్లి ఏర్పాట్లు చేసుకోవద్దు. కానీ ఒక షరతు. ఏంటది? మా రాధని మీ రాజుకు చేసుకోవాలి. కంగారు పడకు బావా, కూర్చో. మరో షరతు, 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలి. నీకు అభ్యంతరం లేదనుకుంటాను. అది అది కొంచెం. ఏమిటండి సనుగుడు? సంతోషం ఒప్పుకోండి. అబ్బా నీకన్నీ తొందరనే. ఒకసారి రా చెప్తాను. సారీ అన్నయ్య, నేను మావయ్యను ప్రేమిస్తున్నాను. మా పెళ్లి జరగాలంటే నువ్వు రాధని పెళ్లి చేసుకోవాలి. చీ చీ చీ, అది ఒట్టి నాటు సరుకు, నేను చేసుకోను. ఏమిటండి? ఏంటంటే అంటావేమిటి? నీ తమ్ముడికి మార్కెట్లో మహా ఉంటే 10 లక్షల రేటు ఉంటుంది. కానీ మనవాడు ఈ కోటీశ్వరుడికి ఏకైక వారసుడు. కనీసం ₹1,00,00,000 తెస్తాడు. అంటే నాకు నష్టం ఎంత? 90 లక్షలు. నేను ఈ బేరానికి చస్తే ఒప్పుకోను. చిచి, మీరింత నీచంగా ఆలోచిస్తారనుకోలేదు. ఎంత డబ్బు కక్కుర్తి పడేవాడైనా బిడ్డలకి రేటు కడతాడా? ఈ పెళ్లి నాకిష్టం, లతకిష్టం, మా అందరికి ఇష్టం. ఇందులో మీకేంటి నష్టం? అది కదే, ఒక్కసారి అబ్బాయితో చెప్పి. నీకెందుకు? నేను ఒప్పిస్తాను. లేదంటే ఊరేసి చేస్తాను. ఏంటి వచ్చేది? నువ్వు చేస్తే దేశానికి ఏమైనా నష్టమా? వచ్చిన స్వతంత్రం పోతుందంటావా? నువ్వు తలుచుకుంటే దాన్ని నీట్ గా చేయొచ్చు. అదెంత పని? ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ 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 అన్నయ్య. సరే, నీకోసం ఆ మాత్రం త్యాగం చేయలేనా? ఓకే డన్. థ్యాంక్ యూ అన్నయ్య. ఒరే రాజు, ఇలా రా. ఏం డాడీ? అమ్మా, ఏమిటిది? ఏం బావా, ఇప్పటికి 2 సభలు పెట్టారు. ఏం తీర్మానించారు? ఏం లేదయ్యా, వివాహం విద్యనాశనం, శోభనం సర్వనాశనం అన్నారు కదా. ఇంకొక సంవత్సరం వాడు చదువు ఉంది. పూర్తయ్యాక చేసుకుంటాను నాన్న అంటున్నాడు. ఈ లోపల మీ పెళ్లి జరిపించేద్దాం. నాకేం తొందర లేదు. 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దాం. ఖర్చు కలిసి వస్తుంది బావా. అది కాదు మరి ఇప్పుడు. నేను అన్నదానికి బాధపడుతున్నావా? పేసి అలా పెట్టా? బాధ ఏం లేదు. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించుకుందాం. అలాగే. సరే. రాధా పాప, కాన్వెంట్కి వెళ్తున్నావా? కాన్వెంట్ ఏంటి? నేను కాలేజీకి వెళ్తుంటేను. ఓహో, నీ వేషం చూసి కాన్వెంట్ అనుకున్నాను. కమాన్, డ్రాప్ చేస్తాను. పరాయి మగవాళ్ళు ఎవరు లిఫ్ట్ ఇస్తానన్నా మా బాబాయ్ ఒప్పుకోవద్దని చెప్పాడు. నేనేం పరాయి వాడిని కాదు కదా, నిన్ను చేసుకోబోయేవాడిని. ఇంకా చేసుకోలేదు కదా. బా ఒరే బ్రదర్, మేమంతా ఉన్నామని సిగ్గుపడుతున్నట్టుంది. మీరెదురో సరదాగా వెళ్ళండి, మీరు నడిచెళ్తా. దిగండి. వాళ్ళు దిగారు కానీ వ్యాన్ ఎక్కు. అబ్బా, నేను రానంటుంటాను. నీకు తెలుసో లేదో ఇవాళ బస్సు స్ట్రైక్. అయితే నేను నడిచే వెళ్తాను. ఇలా నువ్వు నడిచి వెళ్ళిపోతా ఉంటే అక్కడ కాలేజ్ క్లోజ్ చేసే టైం అవుతుంది. నా మాట నేను విన్నాను, నేను నడిచే వెళ్తాను. వినవా? నానమ్మ కూతురు తిప్పు బాబా, మా బాబాయ్తో చెప్తాను. బాబా లేదు, గీబా లేదు, నా మాట వినాల్సిందే.